అభి, మనం ఎక్కడున్నాం? ఇది లండన్ అమ్ము. అభి, ఏంటి ఇక్కడ ఇంత పొల్యూషన్ ఉంది? 1875లో భయంకరమైన కాలుష్యం. మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? అభి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇది ఎర్నెస్ట్ హెన్లీ గారి నివాసం అమ్ము. అమ్ము ఆయన ఏదో రాస్తున్నారు, చూద్దామా? రాస్తూ పైకి కూడా చదువుతున్నారు. శ్రద్ధగా విందాం. నేను చాలా గాఢమైన చీకటిలాంటి కష్టాల్లో ఉన్నాను. నా జీవితంలో బాధలు, సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ నా మనసు ఓడిపోలేదు. నాకు ఇంత ధైర్యమైన, ఓడిపోని ఆత్మను ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. జీవిత పరిస్థితులు నన్ను చాలా కఠినంగా పట్టుకున్నాయి. అయినా నేను భయపడలేదు, గట్టిగా ఏడవలేదు. అదృష్టం ఇచ్చిన కష్టాలు నన్ను గాయపరిచినా కూడా నేను తలవంచలేదు. నేను ధైర్యంగా నిలబడ్డాను. ఈ ప్రపంచంలో కోపం, బాధ, కన్నీళ్లు చాలా ఉన్నాయి. ముందున్న భవిష్యత్తు కొంచెం భయంకరంగా కనిపించవచ్చు. అయినప్పటికీ రాబోయే సంవత్సరాలు నన్ను భయపెట్టలేవు. నేను ధైర్యంగా ఉంటాను. జీవిత మార్గం ఎంత కఠినంగా ఉన్నా, ఎన్ని శిక్షలు లేదా కష్టాలు ఎదురైనా అవి నాకు భయాన్ని కలిగించలేవు. నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్ణయించేది నేనే. నా విధికి నేనే అధిపతిని, నా ఆత్మకు నేనే నాయకుడిని. ఈసారైనా ఇంటికి వెళ్తామో లేదో? ఏమో, దేవుడికే తెలియాలి.